అణు ఒప్పందం కుదుర్చుకోండి, లేదంటే బాంబుల వర్షం తప్పదు. ఇది ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. మీరు న్యూక్లియర్ డీల్ సైన్ చేస్తారా, చేయండి, లేదంటే ఇరాన్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో అమెరికా బాంబింగ్ చేస్తుంది. హ్యావ్ ఎ డీల్ ఆర్ ఫేస్ ద బాంబింగ్. ఇది ట్రంప్ ఇస్తున్న సూటి సందేశం. ఎప్పుడైతే ఈ హెచ్చరిక ట్రంప్ జారీ చేశారో ఇరాన్ వెంటనే తన మిసైల్ ప్రిపేర్నెస్ను ప్రారంభించింది. సో తన క్షిపణి వ్యవస్థను రెడీ చేసింది. టెహ్రాన్ టైమ్స్ ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఇరాన్ అఫీషియల్ మీడియా, ప్రభుత్వ మీడియాలో ఈవెన్ వివరాలను కూడా ప్రచురించింది. ఎక్కడెక్కడ మిసైల్స్తో దాడి చేస్తామని. అంటే మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యగా పిలువబడే ఈ ప్రాంతం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. వివిధ చోట్ల అమెరికన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటి వివరాలు కూడా ప్రచురిస్తూ మాపై గనక బాంబు వేస్తే ఇంకో మిడిల్ ఈస్ట్లో ఉన్న వివిధ అమెరికా స్థావరాల పైన మిసైల్ అటాక్ చేస్తాం అని అధికారికంగా ఇరాన్ మీడియాలో ఎక్కడెక్కడ అటాక్ చేస్తామో కూడా ప్రకటించారు. ఇటీవలే ఇరాన్ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అండర్ గ్రౌండ్ మిసైల్స్ను, అంటే రెడీ టు యూజ్ అండర్ గ్రౌండ్ మిసైల్స్ను రెడీగా పెట్టినటువంటి వీడియోని చూపెట్టింది. ఇరాన్లోని వివిధ ప్రాంతాల్లో ఈ మిసైల్స్ను అండర్ గ్రౌండ్లో దాచారంటే అమెరికా వేసే బాంబులను కూడా తట్టుకోవటానికి దీన్ని అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ అని ఇరాన్ పేర్కొంది. ఈ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలో ఇరాన్ సఫిస్టికేటెడ్ అత్యాధునిక క్షిపణులను సిద్ధపరిచిన వీడియోను కూడా ఇరాన్ రిలీజ్ చేసింది. ఇరాన్ వాదన ఏంటంటే మేము చర్చలకు సిద్ధం, కానీ అమెరికాతో డైరెక్ట్ టాక్స్ చేయము. ఎందుకు చేయము అంటే వాస్తవంగా బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో అమెరికాతో పాటు P5 యునైటెడ్ నేషన్స్లో ఉండే పర్మనెంట్ 5 మెంబర్స్ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK ఈ 5 దేశాలతో పాటు ఇరాన్ కూడా కలుపుకొని అగ్రిమెంట్ కుదిరింది. దీన్నే ఇరానియన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ అణు ఒప్పందం అన్నారు. దీని ద్వారా ఇరాన్ అణుబాంబుల తయారీ చేయదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. అణ్వస్త్రాలను తయారు చేయదు. కానీ ఇరాన్ తన పీస్ఫుల్ యూజెస్, శాంతియుత ప్రయోజనాల కొరకు అణుశక్తిని వాడుతుంది. ఈ డీల్ కుదుర్చుకుంది ఒబామా ప్రభుత్వం. ఆ తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక 2016లో ఏకపక్షంగా ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగాడు. వైదొలిగి ఇరాన్ పైన భారీగా శాంక్షన్స్ విధించారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ శాంక్షన్స్ కొనసాగించింది. ఇప్పుడు ఇరాన్ చెప్పేది ఏంటంటే మేము గతంలో అమెరికాతోనే కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ని ఏకపక్షంగా ట్రంపే గతంలో ఉల్లంఘించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ఎలా నమ్మమంటారు మళ్ళీ ఒప్పందం చేసుకోవటానికి? ఏ ట్రంప్ అయితే ఇరాన్తో అంతకుముందు అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు, ఇప్పుడు ఆ ట్రంపే మళ్ళీ ఒప్పందం అంటే మేము ఎట్లా నమ్మాలి అని తమ ట్రస్ట్ డెఫిసిట్, నమ్మకం లేదు అని చెప్తోంది. అందుకే మేము ఇండైరెక్ట్ టాక్స్కు సిద్ధం, ఇంకెవరైనా మధ్యలో ఉంటే చర్చలకు సిద్ధం. రష్యానో చైనానో ఎవరైనా మధ్యలో ఉండి అమెరికాతో పరోక్ష చర్చలకు సిద్ధము, కానీ ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా లేము అని ఇరాన్ వాదన. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ వద్ద దీని ఆన్సర్ లేదు. ఎందుకంటే తన ఫస్ట్ టర్మ్లో ఇరాన్తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ ఇవాళ ఇరాన్ ఒప్పందం చేసుకోమంటున్నాడు. ఒప్పందం చేసుకోమనడమే కాదు, అనేక కండిషన్స్ పెడుతున్నారు. అందుకే ఇరాన్ ప్రెసిడెంట్, ఇరాన్ చీఫ్ సుప్రీం లీడర్ అన్నది ఏంటంటే ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇలా కండిషన్స్తో మేము చర్చలకు రాము. మేమే కాదు, ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నేషన్ రాదు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి అమెరికా గడ్డపైన జరిగిన అవమానం ప్రపంచమంతా చూసింది. అందువల్ల మేమెందుకు చర్చలకు వచ్చి అవమానాల పాలవుతాం?
చర్చలంటూ జరపాలనుకుంటే మమ్మల్ని గౌరవించి చర్చలు జరిపితే మేము సిద్ధమే. మేము చర్చలకు వ్యతిరేకం కాదు, మేమేం అణుబాంబులు తయారు చేయము. కానీ ఆ చర్చలు ఈక్వల్ టర్మ్స్లో ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా అనేది ఇరాన్ వాదన. ట్రంప్ అదంతా సంబంధం లేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సమకూర్చుకుంటే ప్రమాదము, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయనివ్వము. అందుకొరకు అమెరికా షరతులకు ఇరాన్ ఒప్పుకొని ఒప్పందం కుదుర్చుకోవాలి. ఎందుకంటే తమ మిత్ర దేశమైన ఉక్రెయిన్కే ఎలాంటి అవమానకరమైన ఒప్పందం పైన సంతకం చేయమని ట్రంప్ బెదిరిస్తున్నాడు. జెలెన్స్కీనే అధికారం నుంచి పక్క జరుపుకుంటున్నాడు. ఇలా ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? అమెరికా మద్దతుతో రష్యాతో యుద్ధానికి దిగితే ఇవాళ అమెరికా ఉక్రెయిన్కు ఆఫర్ చేస్తున్నది ఏంటి? 20% భూభాగం రష్యాకి ఇచ్చేయి, మీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్ మాకు ఇచ్చేయి, నీ దగ్గర ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ మాకు ఇచ్చేయి, నీకు ఏ గ్యారంటీ ఇవ్వం, మేము గ్యారంటీ ఇవ్వం, యూరోప్ గ్యారంటీ ఇవ్వదు, నీ చావును ఇది ఉక్రెయిన్కు అమెరికా ఆఫర్ చేస్తున్న డీల్. మిత్రదేశమైన ఉక్రెయిన్కి ఈ డీల్ ఆఫర్ చేస్తే శత్రుదేశమైన ఇరాన్కి ఇంకెలాంటి డీల్ ఉంటుంది? ఇది ఇరాన్కి అర్థం కాదా? అందుకే ఇరాన్ ఏమంటోంది, మేము చర్చలకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా సంబంధం లేదు అంటుంది. కానీ ఇరాన్ కన్సర్న్స్ను అడ్రస్ చేసడానికి అమెరికా రెడీగా లేదు. ట్రంప్ ఒకటే చెప్తున్నాడు, నీవు వినకపోతే బాంబు వేస్తాం. కానీ బాంబులు వేయడానికి ఇరాన్ హూతీలు కారు. యమన్లోని హూతీలపైన దాడి చేసేంత సులభం కాదు ఇరాన్ పైన దాడి చేయడం. తాలిబాన్ పైన యుద్ధం బాంబులు వేసి ఏం చేసి సాధించింది అమెరికా? ఆ రోజుల్లో వియత్నాం పైన బాంబులు వేసి ఏం సాధించలేకపోయింది, ఆ తర్వాత సంగతి. ఈ మధ్య కాలంలో మనకు ఎక్స్పీరియన్స్ కదా, ఆఫ్ఘనిస్తాన్ పైన మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఒసామా బిన్ లాడెన్ అటాక్ తర్వాత టెర్రరిజంపై వార్ అని చెప్పి తాలిబాన్ పైన యుద్ధం చేసి తాలిబాన్ను ఓడించి 20 ఏళ్ళు పవర్లో అది తమ అనుకూల ప్రభుత్వాన్ని పెట్టి అల్టిమేట్గా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఏం సాధించింది? ఆఖరికి తామిచ్చిన ఆయుధాలను తాలిబాన్కు వదిలేసి రాత్రికి రాత్రి చెప్పకుండా అమెరికా బలగాలు ఖాళీ చేశాయి. దాంతో అప్పటి వరకు అమెరికా మద్దతుతో ఉన్న ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. తాలిబాన్ల మీద వాడటానికి ఆఫ్ఘాన్లో ప్రో వెస్టర్న్ గవర్నమెంట్కి ఇచ్చిన ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు, అన్ని ఆయుధాలన్నీ తాలిబాన్ చేతులకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు తాలిబాన్తో ఫుల్ ఫ్లెడ్జ్ డిప్లొమాటిక్ రిలేషన్స్కు అమెరికా రెడీ అవుతుంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఖతార్ వేదికగా. మరి తాలిబాన్ లాంటి ఒక చిన్న శక్తినే అమెరికా ఓడించలేకపోతే ఇరాన్ ఎట్లా ఓడించగలుగుతుంది? ఇరాన్ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ తాలిబాన్లకి అధికారాన్ని అప్పచెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు ఏర్పడితే ఇరాన్ పైన ఎలా గెలవగలుగుతుంది? మరి అమెరికాకు బలం లేదా? బలం ఉన్నా కూడా తాలిబాన్లను ఎందుకు ఓడించలేకపోయింది? అంటే మిలిటరీ పవర్ మాత్రమే అన్ని సందర్భాల్లో యుద్ధంలో గెలిపించదు, యుద్ధంలో శాశ్వత విజయం ఇవ్వదు అనేది ఆఫ్ఘనిస్తాన్ అనుభవం మన కళ్ళ ముందుండగా ఇప్పుడు మేము ఇరాన్ అంతం చేస్తామంటున్నారు. ఇజ్రాయెల్ ఎన్నేళ్ల నుంచి హిజ్బుల్లా పైన దాడి చేస్తోంది, హమాస్ పైన దాడి చేస్తోంది. పాలస్తీనా ప్రజలపైన వాళ్ళకు మద్దతుగా వస్తున్న ప్రభుత్వాలపైన, సంస్థలపైన ఇజ్రాయెల్ 6 దశాబ్దాలుగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకైనా ఎక్కడన్నా సమస్య పరిష్కారమైందా? యుద్ధం ఆగిపోయిందా? అమెరికా మద్దతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు పులిస్టా పెట్టగలిగిందా యుద్ధం ద్వారా? అందువల్ల ఇలాంటి అనుభవాలు ప్రపంచానికి ఉండగా ఇరాన్ పైన దాడి చేస్తే ఈ మొత్తం ప్రాంతమంతా డిస్టెబిలైజ్ అవుతుంది. ఇరాన్ ఏం చేస్తుంది? క్లియర్గా హెచ్చరించింది సౌదీ అరేబియా లాంటి అమెరికా మిత్ర దేశాలని, మీరు గనక మాపై అమెరికా దాడి చేస్తే మేము మీ వద్ద ఉన్న అమెరికా బేసెస్ పైన దాడి చేస్తాం. ఇది ఇరాన్ హెచ్చరిక. అందుకే మీరు గమనించండి, ఇరాన్పై దాడి చేస్తామని ట్రంప్ అంటే అమెరికాకు అత్యంత మిత్రదేశం, అందులో ట్రంప్ మిత్రుడైన క్రౌన్ ప్రిన్స్ యువరాజు నాయకత్వంలో ఉన్న సౌదీ అరేబియా మేము సహకరించాం పొమ్మని చెప్పేసింది. మీరు ఇరాన్పై దాడి చేయాలనుకుంటే అమెరికా యుద్ధ విమానాలకు ఏ రకమైన రీఫ్యూయలింగ్ కానీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ కానీ సౌదీ అరేబియా ఆఫర్ చెయ్యదు అని చెప్పేసింది. ఇరాన్ పక్క పెట్టండి, హూతీ తిరుగుబాటుదారులపైన అమెరికా దాడులు చేస్తానంటే కూడా సౌదీ అరేబియా కలిసి రావటానికి సిద్ధంగా లేదు, కలిసి రాలేదు కూడా.
మరి ఎవరు హూతీలపైన సౌదీ అరేబియా అనేక ఏళ్ళు పోరాడింది, మామూలు కాదు, అనేక సంవత్సరాలు పోరాడింది. అయినా కూడా అమెరికా హూతీలపైన దాడి చేస్తానంటే సౌదీ అరేబియా కలిసి రాలే. ఎందుకు హూతీలతో ఎందుకు కలిసి రాలే? మరి హూతీలు సౌదీ అరేబియా శత్రువులే కదా. ఎందుకంటే హూతీస్ సౌదీ అరేబియాకు పడదు. ఈవెన్ సౌదీ అరేబియాలోని ఆరామ్కో ఆయిల్ కంపెనీపై కూడా హూతీలు అటాక్ చేశారు. కారణం ఏంటంటే హూతీల పోరాటం పాలస్తీనా సమస్యతో లింక్ అయింది. పాలస్తీనా సమస్య పట్ల అరబ్ ప్రజల్లో సానుభూతి ఉంది. అందుకొరకు పాలస్తీనా ఇష్యూతో సంబంధం ఉన్న సమయంలో హూతీలపైన అమెరికా దాడులు చేస్తే కలిసి వస్తే అరబ్ సెంటిమెంట్ రౌజ్ అవుతుందని సౌదీ అరేబియా భయం. అలాంటప్పుడు ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తే సౌదీ అరేబియా కలిసి వస్తుందా? అసలు అమెరికా నచ్చకపోయినా ఇది చైనా ఆధ్వర్యంలో ఇరాన్తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య బీజింగ్ వేదికగా ఒప్పందం కుదిరింది. సౌదీ అరేబియా ఒక సున్నీ కంట్రీ, ఇరాన్ ఒక షియా కంట్రీ. సౌదీ అరేబియాకు ఇరాన్కు చాలా కాలంగా పడదు. కానీ అమెరికాకు శత్రువైన ఇరాన్తో అమెరికాకు ప్రత్యర్థి అయిన చైనా ఆధ్వర్యంలో బీజింగ్లో అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. ఏ యుఎస్ ally like Saudi Arabia had a peace deal with the US enemy called Iran under the leadership of US rival China. ఇంతకన్నా ఇక అమెరికాకి ఏం మెసేజ్ ఉంటుంది? అయినా ఇరాన్ పైన నేను బాంబుల వర్షం కురిపిస్తానంటే ఇది మొత్తం ప్రాంతాన్నే తీవ్రమైన క్రైసిస్లోకి నెట్టివేస్తుంది. ఎంటైర్ మిడిల్ ఈస్ట్ మండిపోవటానికి కారణమవుతుంది. అందుకే ఇరాన్ కూడా మేము కూడా సిద్ధమే, బస్తీ మే సవాల్ అంటూ ట్రంప్ మీద మిసైల్స్తో రెడీ అవుతుంది ఇరాన్. ఇదే జరిగితే ఏ చిన్న మిస్టేక్ అయినా, చిన్న అపనమ్మకమైన ఏ రకమైన వార్కైనా దారి తీయచ్చు. ఈ వారే అంటూ యుఎస్ ఇరాన్ వారే జరిగితే యుఎస్కు మద్దతుగా ఇజ్రాయిల్ వస్తుంది, కానీ ఇరాన్కు మద్దతుగా చైనా మద్దతు ఉంది, ఇరాన్కు రష్యా మద్దతు ఉంది. ఇప్పుడు ఇటీవల ట్రంప్ పుట్టినల మధ్య ఫ్రెండ్షిప్ ఉన్న ఇరాన్ రష్యా రిలేషన్స్ బలమైనవి. అన్నిటికీ మించి ఏ అరబ్ దేశాలు ఇరాన్కు సహకరించడానికి అమెరికాకు సహకరించడానికి సిద్ధపడవు. ఈ క్రైసిస్ ఎంత డీప్ అవుతుందో ట్రంప్ దుందురుకు చర్యల వల్ల దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.